సార్ నమస్తే అండి. నమస్తే. కేశినేని చిన్ని గారు, అలానే నాని గారు ఇద్దరు అన్నదమ్ములైనప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో అస్సలు పొసగట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి నాని గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాసారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కాల్ మనీ మాఫియా నడుస్తోంది. విజృంభిస్తోంది. చాలా గట్టిగా నడుస్తోంది. దాంట్లో చిన్నికి కూడా పాత్రుంది. ఎవరో 5,00,00,000 తీసుకున్నారు. వడ్డీలు అన్నీ కలిపి ఒక 21,00,00,000 ఇచ్చినా సరే గాయత్రి దేవి అనేటువంటి ఒక మహిళా హ్మ్. వ్యాపారవేత్త. ఆవిడ డబ్బులు తీసుకున్నారు. 5,00,00,000, 21,00,00,000 పైన కట్టారు. అయినప్పటికీ ఆవిడకి చెందినటువంటి ఒక 11 ఎకరాల భూమిని కబ్జా చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆవిడ ఇంట్లోకి జొరబడి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ వెళ్లారు. పోలీసులను ఆశ్రయించారు. కేసులు పెట్టారు. అయినప్పటికీ వాటిలో విచారణ, దర్యాప్తు చేయకుండా ఇప్పటికీ ఆవిడ మీద ప్రెషర్ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆవిడ ఇప్పుడు 25,00,00,000 పైన కట్టమని అడుగుతున్నారు. 5,00,00,000 తీసుకున్న పాపానికి. ఈ ధోరణి గతంలో అంటే 2015లో చంద్రబాబు నాయుడు గారు కాల్ మనీ మీద యుద్ధ ప్రకటన చేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరం తర్వాత. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత. హ్మ్. కాబట్టి ఆ టైంలో ఎలాగైతే మీరు మాఫియా ఈ కాల్ మనీ మాఫియా మీద దాడి చేశారో, కాల్ మనీ అనే పేరుతో చేసిన దారుణాలు చాలా ఉన్నాయి ఆ టైంలో. అప్పట్లో ఒక విజృంభించింది సార్. సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి జనాల్ని ఒక రకంగా కళ్ళు తెరిపించినటువంటి సందర్భం అది. అవును. కాల్ మనీ అని అంటున్నారు గానీ, నిజానికి రకరకాల పద్ధతుల్లో ఉందిది. ఈ పద్ధతిలో అంటే అంతకుముందు మైక్రో ఫైనాన్స్ అనే పేరుతో కూడా ఇదే జరిగింది. అవును. మైక్రో ఫైనాన్స్ అన్నా ఏదైనా ఈ కాల్ మనీ అయినా కాల్ చేస్తే డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు. సో, కాల్ మనీ బానే ఉంది అని అనుకుంటారు గానీ, అసలు వాళ్ళు కాల్ చేయడం వేసే కాదు. వాళ్ళే కాల్ చేసి, వాళ్ళే డబ్బులిచ్చి వాళ్ళే మళ్ళీ అంటే వీళ్ళు కాల్ చేసినా వాళ్ళు స్పందించి డబ్బులిస్తారు. హ్మ్. అంటే కాల్ అనేది కీలకం దీనిలో. అంటే అనుసంధానం కాల్. హ్మ్. కాబట్టి ఈ కాల్ అనే అనుసంధానంతో డబ్బులు తీసుకున్న పాపానికి తీర్చటానికి మార్గాలు గూడా వాళ్ళే చెప్పిన సందర్భాలున్నాయి. అంటే మీరు తీర్చలేకపోతున్నారు గదండీ! మీరు ఆహ్, టెంపరరీగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా సెక్స్ వర్కర్‌గా మారిపోతారా? అని కొంతమంది ఆడవాళ్ళని సిగ్గు లేకుండా అడిగిన చరిత్ర కూడా ఈ కాల్మనీ నిర్వాహకులకు ఉంది. ఆ టైంలో. హ్మ్. వాళ్ళెళ్లి స్టేషన్‌లకెళ్లి కన్నీటితో మొరపెట్టుకున్నారు. "అయ్యా! ఇలా మాట్లాడుతున్నారు వాళ్ళొచ్చి ఇళ్ళకొచ్చి. మాకేం చేయాలో అర్థం కావటం లేదని" మొరపెట్టుకున్న తర్వాత ఇది ప్రభుత్వం చెవిలో పడి కొంతమేర దీన్ని కంట్రోల్ చేయాలి అనే ప్రయత్నం జరిగింది గానీ తర్వాత వదిలేశారు. కంటి తుడుపు చర్య మాత్రమే. ఇదేమి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ గాదు వాళ్ళకి. రకరకాల పేర్లతో రోజువారీ వడ్డీలు అనే పేరుతో గూడా వాళ్ళు డబ్బులిస్తారు. డబ్బులిచ్చి డైలీ వచ్చేస్తారు. ఆ డైలీ వసూళ్ళు వీక్లీ ఇచ్చే అగ్రీమెంట్ గూడా రాసుకోవచ్చు. హ్మ్. వీక్లీ పేమెంట్ ఇవ్వకపోతే మొత్తం వాళ్ళ సిబ్బందంతా వచ్చి ఈళ్ళింట్లో కూర్చుంటారు. వీళ్ళకి వండి పెట్టాల్సిన బాధ్యత వీళ్ళదే. ఇలాంటి టార్చర్ భరించలేక వీళ్ళకి డబ్బులివ్వటమా, లేదు ఆత్మహత్య చేసుకొని చనిపోవటమా అని డబ్బులు తీసుకున్నోళ్ళు ఆలోచించేదాకా తీసుకెళ్లారు. అటువంటి సంఘటనలు కూడా మనం చాలానే చూసాం కదా సార్. జరిగినాయి. ఇది ఈ కేసుల్లోనూ జరిగింది. అలాగే మైక్రో ఫైనాన్స్ కేసుల్లో కూడా జరిగింది ఇదే. వాళ్ళు హ్మ్. కూడా అదే చెప్పేవాళ్ళు. హ్మ్. అంటే ఒక యూనిట్, ఒక యూనిట్‌లో ఒక మెంబర్‌కి డబ్బులిస్తారు వాళ్ళు. ఆ మెంబర్ రీపేమెంట్ చేయకపోతే ఆ తర్వాత వాయిదాకి సభ్యులందరూ వెళ్లి అక్కడ కూర్చుంటారు. వాళ్ళ పోషణంతా అతను చూసుకోవాలి. ఇదొక టార్చర్. ఈ వీళ్ళ నుంచి బయటపడటం కోసం ఏం చేసైనా డబ్బులిచ్చేద్దాం అనే మూడ్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అవసరమైతే మనం నామినీగానో ఏదో ఎంటర్ అయిపోయి మన బంధువులు ఎవరినైనా చంపేద్దాం దాకా వీళ్ళ మెదడులను తీసుకెళ్తారు వాళ్ళు. హ్మ్. ఇలాంటి ప్రెజర్ బిల్డ్ చేయటం తప్పు అని చెప్పి ఇది ఒక రకంగా ఆహ్, హ్యుమానిటీకి జరుగుతున్నటువంటి భంగమే. దీన్ని సీరియస్‌గా పట్టించుకోవాలని అప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడొచ్చింది. చంద్రబాబు గారే సీఎం అప్పుడు. ఒక చర్యలు తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నాని గారు దాన్ని కూడా మెన్షన్ చేశాడు దీనిలో. ఈ లెటర్‌లో. మెన్షన్ చేస్తూ ఆ రోజులాగానే మీరొక్కసారి మళ్ళీ చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాడు. ఈ వ్యాపారంలో ప్రస్తుత ఎంపీ గారు, చిన్ని గారు, నాని గారిదయిపోయింది. చిన్ని గారిదొచ్చారు. చిన్ని గారి పాత్ర, హ్మ్. ఆయనతో పాటు ఇంకొక వ్యక్తి పేరు గూడా నడుస్తోంది దీనిలో.
వీళ్ళిద్దరిని కలిపి ఈ కేసులో ముయ్యాలనేది వీరి డిమాండ్. వారేమో నాకు అసలు ఏ సంబంధం లేదు. ఈ కాల్ మనీతో గాని, ఇంకొక మనీతో గాని, చేతి మనీతోను గాని, కాల్ మనీతో గాని, ఏ మనీతో నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడాయన వెటకారంగా. మరి అది నిజం అని నమ్మాలా? వీరు చెప్తోంది నిజం అని నమ్మాలా? చంద్రబాబు నాయుడు గారైతే దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంది ఆయన మీద. హ్మ్. కంప్లెయింట్ వచ్చింది కాబట్టి. కంప్లెయింట్ వచ్చింది కాబట్టి, డౌట్స్ ఉన్నాయి కాబట్టి విచారణ జరపడంలో తప్పేమీ లేదు. విచారణ జరిపి నిష్పక్షపాతంగా నిజానిజాలు నిగ్గు తేలిస్తే ఆయన క్రెడిబిలిటీ బతుకుతుంది సీఎం గారిది. అంతే తప్ప ఇది ఇంకెవరు ఏదో చేస్తారు ఇలాంటివి కాదు. ఇమీడియట్‌గా ఒక దర్యాప్తుకి ఆదేశించాల్సిన అవసరం అయితే మన ఎంపీయే కావచ్చు. కానీ కంప్లెయింట్ ఇచ్చారు. ఆ కంప్లెయింట్ ఇచ్చిన మనిషి మనతో లేడిప్పుడు. లేడు కాబట్టి అతనిచ్చిన కంప్లెయింట్ పక్కన పారేసినా మీ మీద జనం బురదేస్తారు. అంటే ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త అన్నదమ్ముల ఇష్యూ కింద కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఒక్క సందర్భమనే కాదు. ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో కూడా నాని గారు చిన్ని గారినంటారు, చిన్ని గారు నాని గారినంటారు. ఒకరి మీద అనొచ్చు. ఒకరు అంటే అనుకోవచ్చు, దాడి చేయొచ్చు. ఇక్కడ చాలా ఓపెన్‌గా ఇంకో క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు. గాయత్రీదేవి అనే అవును. క్యారెక్టర్‌ని పట్టుకొచ్చారు. కాల్మనీ మాఫియా విజృంభిస్తోంది విజయవాడలో. చాలా మంది సఫర్ అవుతున్నారని చెప్తున్నారు. ఈ సఫరింగ్స్ నిజమా కాదా? గాయత్రీదేవి గారి గొడవ నిజమా కాదా అని ఎంక్వైరీ చేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా! ఆ బాధ్యత ప్రదర్శించే పరిస్థితిలో కూడా వాళ్ళు కనిపించట్లా. హ్మ్. ఈ లెటర్ బయటకి వచ్చింది. ఈ లెటర్ ద్వారా కొంత ప్రోబ్ చేస్తారు. జనాలు వెళ్లి అడుగుతారు. ఎవరైనా రిపోర్టర్ వెళ్లి, అయ్యా వారు ఇలా ఆరోపించారు మీరేమంటారు అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అనేది చూడాలి. అడుగుతారంటారా సార్ మీరు? హ్మ్. అడుగుతారంటారా? అంటే ఎవరో ఒకళ్ళు అడగాలి కదా! అడిగే అంత ఎవరో ఒకళ్ళు. ధైర్యం చేసే అంటే పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయా? అమ్ముడుపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ ఏదో ఒక పద్ధతిలో వెళ్లి అడిగేవాళ్ళు ఒకళ్ళో ఇద్దరో తేల్తారు. వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తుంటుంటే కేసులు పెడుతున్నారు కదా బుల్డోజ్ సార్. చేస్తారు. ఏం కాదు ఇప్పుడు ఎటువైపు నుంచి అయినా బుల్డోజింగ్ జరుగుతోంది. ఆ బుల్డోజింగ్ చేసి వెళ్ళిపోతే కొంత సమాజానికి ఆ జ్ఞానం వస్తుంది. హ్మ్. వీళ్ళు బుల్డోజ్ చేసుకుని పోతున్నారు అనే విషయమైనా ప్రపంచానికి తెలియాలి. తెలియటం కోసమైనా అడగాలి. వాళ్ళు ఏదో సమాధానం చెప్తారు, న్యాయం చేసేస్తారు అని అనుకోనక్కర్లేదు. ఎక్కడైనా అన్యాయం చేయగలిగిన సమర్థత ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు మనకి. ఇది అన్నదమ్ముల వివాదం కాదు. అన్నదమ్ముల వివాదంలా కనిపించినప్పటికీ ఒక ఇష్యూ ఉంది. దీనిలో లింక్ అయ్యి ఇంకో క్యారెక్టర్ ఉంది. హ్మ్. కాబట్టి టోటల్‌గా సమగ్రంగా విషయాన్ని నిష్పక్షపాతంగా దాని దర్యాప్తు అయితే జరగాల్సిన అంటే అవసరం ఉంది. పేర్లతో పాటు, సర్వే నంబర్‌లతో పాటు ఆయన పబ్లిక్ చేశారు కాబట్టి, ఒకసారి ఖచ్చితంగా మీరన్నట్టుగా దానికి సంబంధించి అయితే మాత్రం ఒక దర్యాప్తు జరగవలసిన హ్మ్. అవసరం అయితే సీరియస్‌గానే ఉంది. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.